नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। तेलंगाना कांग्रेस हुकूमत के एक साला जश्न तकरीब के तहत भैंसा मंडल के मौजे वटोली में मुनक़िदा अवामी फतेह की तकरीबात में शिरकत करते हुए एमएलए पवार रामाराव पटेल ने रियासती कांग्रेस हुकूमत और चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी हुक्मरानी की कारकर्दगी को शदीद तनकीद का निशाना बनाया। అదేవిధంగా మాజీ జడ్పీటీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను నా రైతు సోదరులకు 35% రుణమాఫీ చేశారు. 65% మందికి ఇంకా రుణమాఫీ చేయాలి. మా ఆడిపడుచు బిడ్డలకు పెళ్లి అయితే తులం బంగారు ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తున్నారు ప్రతి నెల, అది కూడా మా ఆడిబిడ్డలకు ఇవ్వలేదు. అదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ సింధే ఆధ్వర్యంలో ఇలా 5 నెలల నుంచి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పిన మాటలు వస్తుంది. అదేవిధంగా రైతు బంధు ఎక్కడ పోయింది? గత ప్రభుత్వం గవర్నమెంట్ తాకడ పెట్టిందో ఏం చేసిందో, రైతు సోదరులకు పంటల కోసం విత్తనం కావాలి, పెస్టిసైడ్ కావాలి, మన ఫర్టిలైజర్ కావాలని ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు, 2 మాటల 10,000 రూపాయలు ఇస్తుంది. మీరు 15,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కానీ మీరు విజయ ఉత్సవ్ లారీ ఏమని జరుపుకుంటున్నారు? నేనైతే అసలు భాగస్వామ్యం కావద్దు ఈ విజయ ఉత్సవ ర్యాలీలా. కానీ నా ప్రజల కోసం గత సంవత్సరం కింద జనవరి ఫిబ్రవరిలో ప్రజాపాలన అని ప్రతి విలేజ్లో పోయి మీ సమస్యలు ఏమున్నాయి, మీకు రేషన్ కార్డు ఉందా, మీకు పెన్షన్ ఉందా, మీకు ఇల్లు స్థలాలు ఉన్నాయా అని ప్రభుత్వ ఉద్యోగాలు నేను కూడా అక్కడ పోయిన కొన్ని విలేజ్లో రాసుకున్నాను. కానీ సంవత్సరం గడిచిపోయింది, ఇంతవరకు కొత్త రేషన్ కార్డు లేదు, ఇంతవరకు కొంత పెన్షన్ లేదు, కొత్త వికలాంగుల పెన్షన్ లేదు, కొత్త ఇళ్ళ కోసం ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఏదైతే ఇంద్రమ్మ పేరు పెట్టినరు ఆ ఇంద్రమ్మ ఇళ్ళ కోసం కూడా ఇంతవరకు మన గ్రామ సభ పెట్టి ఇంతవరకు రావడం లేదు. అయినా ప్రభుత్వం ఈరోజు సంవత్సరం గడిపిస్తుంది. నేను ప్రతిపక్షాల్లో ఉన్నా, గవర్నమెంట్లో లేను, గవర్నమెంట్కి తిట్టదు, ఆ గవర్నమెంట్లో భాగస్వామ్యం నాదే. కానీ నా ప్రజల కోసం ఏదైతే నా ముదోల్ గడ్డ మీద పుట్టిన ప్రజలు ఉన్నారు వాళ్ళకు సౌకర్యం ఇవ్వకుంటే నేను అసమర్థ ఎమ్మెల్యేను. నాకు సమర్థ లేదని నేను ఏదైతే వాగ్దానం చేశానో, మీరు కూడా ఏదైతే వాగ్దానం చేశారో సంవత్సరం కింద ఎలక్షన్లో వాగ్దానం చేసి మీరు ప్రభుత్వంలో చేరారు, మీరు గెలిచారు. కానీ ఇలా చూస్తే చాలా ఘోర. नाजरीन आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।